ఎస్టర్డే ఆల్రెడీ మనం టెరాఫామ్ ఐఎం క్రియేట్ చేసాము. అది ఐ థింక్ డిలీట్ చేయలేదు. క్రెడెన్షియల్స్ ఓన్లీ క్రియేట్ చేస్తున్నామండి. యాక్సెస్కి అండ్ సీక్రెట్కి first copy the access key, next secret key, and region US East 1. JSON format. Something not found command. Again give the AWS configure. Access key secret key is fine. JSON format also fine. మనం నెక్స్ట్ ఇచ్చిన కమాండ్ ఏదైతే ఉందో, సపోజ్ ఈ కమాండ్ చెక్ కమాండ్ వర్క్ అవ్వలేదన్నమాట. చెక్ చేసుకోవడం రాశాను నేను. జస్ట్ యాక్చువల్గా ఏంటంటే cd.aws చెక్ చేసుకోమని చెప్పి రాశాను. దీంట్లో మనకి AWS వచ్చిందా లేదా, కాన్ఫిగరేషన్ ఫైల్ cat కాన్ఫిగర్ అయింది. cat క్రెడెన్షియల్స్ మనం ఇప్పుడు యాక్సెస్ కీ సీక్రెట్ కీ ఇచ్చాం కదా, కాన్ఫిగర్ ఇచ్చాం, యాక్సెస్ కీ సీక్రెట్ కీ కూడా ఇచ్చాం. నెక్స్ట్ ఫస్ట్ కమాండ్ టెరాఫామ్ ఇనిట్. వితౌట్ ఇనిట్ ఇట్ కాంట్ వర్క్. సో మన టెరాఫామ్ ఇనిట్ లేకుండా ఇది వర్క్ అవుతుంది. సో టెరాఫామ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఏ ఎంప్టీ డైరెక్టరీ. మనం ఎంప్టీ డైరెక్టరీ కాకుండా mkdir టెరాఫామ్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం, మీన్స్ డైరెక్టరీ క్రియేట్ చేసుకున్నాం. cd టెరాఫామ్. నౌ vim main.tf. main.tfలో సేమ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. నేను ఆల్రెడీ కౌంట్ వరకు ఎగ్జిక్యూట్ చేసాం. ఈరోజు ఏం ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే సేమ్ AWS US East 1 అండ్ ఇన్స్టెంట్ టైప్ వచ్చేసి వేరియబుల్లో ఇచ్చాం. సో ఫస్ట్ AMID చేంజ్ చేద్దాం. AMID మన AMID తీసుకోవాలి. ఇది ఎప్పుడుదో ఓల్డ్ AMID. సో మన AMID Ubuntu or anything Linux. సో Ubuntu AMID తీసుకున్నాం. సేవ్. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేద్దాం. ప్రొవైడర్ AWS ఓకే ఫైన్. రీజియన్ US East 1 మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అది. నెక్స్ట్ రీసోర్స్ AWS ఇన్స్టెన్స్ 1. నెక్స్ట్ లేబుల్ నేమ్ ఇచ్చాం.
నెక్స్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు వేర్ ఇన్స్టెంట్ కౌంట్, వేరియబుల్లో మెన్షన్ చేసాం కౌంట్. ఓకే, నెక్స్ట్ ఏఎంఐ డైరెక్ట్గా ఇచ్చాం, డైరెక్ట్గా ఇచ్చేసాం. నెక్స్ట్ ఇన్స్టెంట్ టైప్, వేరియబుల్ ఇన్స్టెంట్ టైప్. ఇఫ్ విల్ గో విత్ ప్లాన్, సో inconsistency define the log file. Okay, now if we'll give terraform, మనం terraform init అనేది ఇక్కడ పెర్ఫామ్ చేయలేదు, ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత పెర్ఫామ్ చేయలేదు. స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇన్స్టలైజ్ అయింది. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ ఇద్దాం. జస్ట్ యూజ్ అప్ యారో, టెరాఫామ్ ప్లాన్. మోహన్, సి ఎందుకు టెరాఫామ్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇఫ్ విల్ చెక్ హియర్ ఇన్ ద రిసోర్స్ AWS instance, count variable instant count, an input variable with the name instant count has not been declared. మనం వేరియబుల్ ఇచ్చాం కానీ వేరియబుల్ మెన్షన్ చేయలేదు. ఓకే, వేరియబుల్ ఫైల్ అనేది కొత్తగా క్రియేట్ చేయాలి ఇక్కడ. సో వేరియబుల్ డాట్ టిఎఫ్, సి వేరియబుల్ డాట్ టిఎఫ్లో మనం వేరియబుల్స్ అనేది మెన్షన్ చేస్తున్నాం అనమాట. ఏ వేరియబుల్స్ మెన్షన్ చేస్తున్నాం? టెరాఫామ్ ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో తోటి క్రియేట్ అవ్వాలని చెప్పేసి వేరియబుల్ మెన్షన్ చేసాం. నెక్స్ట్ ఇన్స్టెంట్ కౌంట్ 5 నెంబర్ నిన్న డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం, కానీ ఇక్కడ మనం వేరియబుల్లో మెన్షన్ చేసి క్రియేట్ చేస్తాం. నౌ సేవ్, అగైన్ గివ్ ద టెరాఫామ్ ప్లాన్, అప్ యారో. See Terraform plan applied. Now again Terraform apply. Now enter the value. So enter the value అడుగుతుంది. మనం ఇప్పుడు ఏమవ్వాలి? ఎస్ ఇవ్వాలి, కానీ నేను క్యాన్సిల్ చేస్తున్నా. వై టెరాఫామ్ ఐఫన్ ఆటో ఐఫన్ అప్రూవ్. వెయిట్, స్పెల్లింగ్ రాంగ్ ఐ థింక్. approve APPROUE auto, sorry, iPhone
యారోస్ మిస్టేక్ ఇచ్చా. ఐఫన్ ఆటో అప్రూవ్. ఇక్కడ ఏంటంటే పర్మిషన్ లేకుండా వితౌట్ ఆస్కింగ్ పర్మిషన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అనమాట. సో ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ ఇష్యూ వచ్చింది. ఏం ఇష్యూ చెక్ చేద్దాం. 6th AWS resource 1 main 6th line 1 right, create EC2 instance operation error, run instance HTTP 400 request invalid AMI ID. సో చెక్ చేసామంటే ఇన్వాలిడ్ AMI ID అని వస్తుంది. ఇక్కడ ఎర్రర్ చూడండి, ఇన్వాలిడ్ AMI ID. సో AMI ID మనం కరెక్ట్గానే ఇచ్చాం, కానీ ఎక్కడ మిస్టేక్ వచ్చింది చెక్ చేద్దాం. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి, ఇన్వర్టెడ్ కామాస్కి గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ తీసేసాం. అగైన్ టెరాఫార్మ్ ఆటో అప్రూవ్. Again, so T2 micro supported to instant type. Okay, EC2 run instance HTTP error, request API error, Microsoft SQL server. మన ఈ AMI ID ఎక్కడో మిస్టేక్ ఇచ్చాం. సపోజ్ వేరే MID ఇస్తున్నా, ఉబంటుది కాదు, మైక్రోసాఫ్ట్ తీసుకున్నట్టుంది. మనం కాపీ చేసిన మైక్రోసాఫ్ట్ సంథింగ్, సపోజ్ లైనక్సే కాపీ చేద్దాం. ఫైవ్ సర్వర్స్ క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు. సో 5 సర్వర్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడ మనం ఏం చేసామంటే వేరియబుల్స్ సపరేట్గా మెన్షన్ చేసాం, రైట్. వేరియబుల్స్ సేమ్ ఫైల్లో ఇవ్వచ్చు, సపరేట్గా కూడా ఇవ్వచ్చు అనమాట. 5 సర్వర్స్ క్రియేట్ అయినాయి. 1 2 3 4 5. So if you want to delete Terraform destroy, it will go delete. Now see auto icon approve and destroy also same. Terraform FMT, use it to give arrangement and indentation for the Terraform files.
మీన్స్ ఒక ఇండెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇండెంటేషన్కి టెరాఫామ్ ఫైల్స్కి ఈ ఎఫ్ఎండి అనేది యూజ్ అవుతుంది. టెరాఫామ్ టీఎఫ్ వార్స్. సో వేరియబుల్స్ ఎట్లా ఇచ్చాం, సపోజ్ వెన్ వీ హ్యావ్ మల్టిపుల్ కాన్ఫిగరేషన్ ఫర్ ద టెరాఫామ్ టు క్రియేట్ ట్రూషర్. మనకి సెపరేట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. టెరాఫామ్ మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే టీఎఫ్ వార్స్లో ఇచ్చుకుంటాం. నెక్స్ట్ వీఆర్ యూజింగ్ ద టెరాఫామ్ టీఎఫ్ వార్స్ టు స్టోర్ ద డిఫరెంట్ కాన్ఫిగరేషన్. ఒక కాన్ఫిగరేషన్ ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం. ఎగ్జిక్యూషన్ టైంలో టైం పాస్ ఆ ఎగ్జిక్యూషన్ టైం పాస్ చేస్తే ఈ టీఎఫ్ఆర్స్ అప్లై కమాండ్ ఇచ్చినప్పుడు వాల్యూస్ అనేది ఆ ఫైల్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆన్ ఎగ్జిక్యూషన్ టైం పాస్ ద టీఎఫ్ఆర్స్ టు కమాండ్, ఇట్ విల్ అప్లై ద వాల్యూస్ ఆఫ్ ద ఫైల్. మనకి ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ అనేది అప్లై చేసినప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ టైంలో ఈ వాల్యూస్ టీఎఫ్ఆర్ నుంచి పాస్ అవుతాయి. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు మోడిఫై అగైన్ చేయండి. ఏమైడి ఇక్కడ ఏమి ఇచ్చామంటే సేమ్ థింగ్, కౌంట్ వేరియబుల్స్లో ఇచ్చాం, టైపు వేరియబుల్స్లో ఇచ్చాం, బట్ నేమ్ కూడా వేరియబుల్స్లో ఇచ్చాం. ఫస్ట్ ఏంటంటే టైపు కౌంట్ వేరియబుల్స్లో ఇచ్చాం, ఇప్పుడు నేమ్ కూడా వేరియబుల్స్లో ఇచ్చాం. నౌ వేరియబుల్ ఫైల్ కూడా చేంజ్ చేస్తున్నాం. వేరియబుల్స్లో ఏమి ఇచ్చాం, జస్ట్ వేరియబుల్ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో ఫస్ట్ ఏంటంటే వేరియబుల్స్లో మన కౌంట్ ఎంత అయితే తీసుకున్నామో అక్కడ ప్రతిదీ ఇచ్చేసాం. కానీ ఇక్కడ ఏం చేసాం, వేరియబుల్స్లో మళ్ళీ ఒక వేరియబుల్ పాస్ చేస్తున్నాం. ఓకే, వేరియబుల్స్లో మళ్ళీ ఒక వేరియబుల్ పాస్ చేసాం. వేరియబుల్ ఫైల్లో కూడా ఏం ఫైల్ పాస్ చేసాం, ఇన్స్టెంట్ కౌంట్, ఇన్స్టెంట్ టైప్, ఇన్స్టెంట్ నేమ్. వెయిట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఈ కౌంట్ వెళ్ళి దీనికి కాల్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్స్టెంట్ టైప్ వెళ్ళి వేర్ ఇన్స్టెంట్ టైప్ ఉంది కదా దీనికి కాల్ చేస్తుంది, ఇన్స్టెంట్ టైప్కి. నెక్స్ట్ ఇన్స్టెంట్ నేమ్ ఉంది కదా వేర్ ఇన్స్టెంట్ నేము, దీనికి కాల్ చేస్తుంది. సో దీని వాల్యూస్ ఎట్లా తీసుకుంటుంది, మనకి ఫస్ట్ ఏం చేసాను వాల్యూస్ ఇచ్చేసాం వేరియబుల్ ఫైల్లో, డైరెక్ట్గా వెళ్ళి కాల్ తీసుకుని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి కాల్ చేసుకుంటుంది వేరియబుల్ ఫైల్ని. కాల్ చేసుకున్నంత వరకు ఓకే. ఇక్కడ నుంచి టీఎఫ్ వేర్స్లో కొన్ని ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ డెవ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. డెవ్ ఎన్విరాన్మెంట్లో నేను డెవ్కి సంబంధించిన సర్వర్ ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ విఐఎం టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్. ఇక్కడ టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్, ఇక్కడ టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్లో టెస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే డెవ్ క్రియేట్ చేసాం, టెస్ట్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ ప్రాడ్.
ప్రాడ్లో సమ్ ఎక్స్ లార్జ్ ఇస్తాను. సో నేను ఎక్స్ లార్జ్ తీస్తున్నా, బిల్లింగ్ ఎక్కువ పడుతుందని. T2 మైక్రో, 2 మైక్రో ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు చెక్ చేయండి. డెవ్లో టెస్ట్లో అండ్ ప్రాడ్లో సెపరేట్గా మెన్షన్ చేసాం. నౌ టెరాఫార్మ్ ప్లాన్. సో వాల్యూ అడుగుతుంది. సో 5 అండ్ ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో అండ్ ఇన్స్టెంట్ టైప్, సారీ నేమ్ అడిగింది కదా, ఓకే ఫైన్. T2 మైక్రో ఎంటర్. మోడిఫికేషన్ కంప్లీటెడ్, ఫైల్ చేద్దాం. మన T2 మైక్రో నేమ్ ద్వారా 5 సర్వర్స్ క్రియేట్ చేసాం. ఓకే, T2 మైక్రో నేమ్ ద్వారా 5 సర్వర్స్ అనేది క్రియేట్ చేసాం. ఆ 5 సర్వర్స్ యాడ్ అయింది. నౌ టెరాఫార్మ్ డిస్ట్రాయ్. Same 5 servers, T2 micro name, హలో అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ సేమ్ ఇట్లాగే వేరియబుల్ ఒకటి ఇన్స్టెంట్ టైప్ అని చెప్పేసి పాస్ చేసాం. ఒక వేరియబుల్ని ఇన్స్టెంట్ టైపు ఇక్కడ వేరియబుల్ని పాస్ చేసాం. ఈ కొన్ని మీరు చేయండి. టెరాఫామ్ సిఎల్ఐ ఉన్నాయి కదా, సేమ్ ఇప్పుడు వరకు ఏం క్రియేట్ చేసామో అట్లాగే ఒక వేరియబుల్నే పాస్ చేసాం. నెక్స్ట్ మెథడ్ 1. సో అప్లై, సపోజ్ మనం ఆల్రెడీ మనం మెథడ్ 1 ఏం చేసాం, టెరాఫామ్ అప్లై, టెరాఫామ్ డిస్ట్రాయ్, ఆటో అప్రూవ్ చేసినప్పుడు మొత్తం అంతటికి అప్లై అయింది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఆటో అప్రూవ్ ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో. see here అప్లై T2 మైక్రో వేరియబుల్స్ని మనం ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నాం అనమాట. ఇందుకే మన టీఎఫ్ఆర్స్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. అర్థమైంది? ఇప్పుడు టీఎఫ్ఆర్స్ ఎందుకు క్రియేట్ చేసామో, టీఎఫ్ఆర్స్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం T2 మైక్రో ఇచ్చేసాం. టీఎఫ్ఆర్స్లో ఆల్రెడీ మనం T2 మైక్రో ఇచ్చాం. ఇక్కడ T2 మైక్రో డైరెక్ట్ కమాండ్లు ఇచ్చేసాం. ఇక్కడ డైరెక్ట్ క్రియేట్ అయిపోతుంది చూసారా, మనం T2 మైక్రో మళ్ళీ ఇవ్వకుండా అది స్టోర్ చేసుకుంది అక్కడ నుంచి మనం ఇప్పుడు వాల్యూ అక్కడ నుంచి పాస్ చేస్తుంది అనమాట. సేమ్ అట్లాగే మనకి ఇన్స్టెంట్ టైప్ ఉంది T2 మైక్రో, అక్కడి నుంచి వేరియబుల్ నుంచి పాస్ చేయించాం సింగిల్ కమాండ్ ద్వారా. నెక్స్ట్ 5 సర్వర్స్ అనేది యాడ్ అయినాయి. నేమ్ ఏమి ఇచ్చాము, ఇక్కడ జస్ట్ నేమ్ అనే ఇచ్చాం. నేమ్ అని ఇచ్చాం. టర్మినేట్ అయిపోయినాయి, కొత్తది క్రియేట్ అయింది. నెక్స్ట్ అట్లాగే వేరియబుల్ ఇన్స్టెంట్ టైప్ డిస్ట్రాయ్, సేమ్ ఇట్లాగే డిస్ట్రాయ్ చేస్తే మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో అది డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇట్లా కాకుండా వేరియబుల్ ఇన్స్టెంట్ టైప్ కాకుండా వేరేది ఇచ్చాం. ఇది కంప్లీట్ అవ్వనని చెప్తాం. బిర్యానీ పిత్తలు వస్తాం. Destroyed. ls cat tfr files dev. సో ఇక్కడ టీఎఫ్ఆర్స్లో ఇన్స్టెంట్ డెవ్ సర్వర్ వద్దాం. ఈ కమాండ్లో ఏం చేస్తున్నానంటే too many command line arguments expected at almost one position argument. Sorry, apply అవ్వాలి.
Instant type T2 micro. డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ వచ్చినాయి కాబట్టి తీసుకోవట్లేదు. ఇన్వాలిడ్ వేరియబుల్ ఇన్వాలిడ్ వస్తుంది. సో ఆటో అప్లై ఆటో అప్రూవ్ ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో వేరేది కదా, సారీ మనం ఇక్కడ వేరేది కదా, మీడియం ఇచ్చాం కదా, మీడియం ఇప్పుడు వర్క్ అవుతుంది. మీడియం ఏంటంటే మనం టెస్ట్లను ఎక్కడ ఇచ్చాం, మీడియం వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ అవుతుంది. నేను క్యాన్సిల్ చేస్తున్నా, ఆల్రెడీ డిస్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి. సో ఇది నాట్ సెట్, మనం ఇప్పుడు Ctrl+C కొట్టేసాం కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ AMI ID ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం. అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ AMI ID ఫ్రమ్ అవర్ నెక్స్ట్ VIM main dot ఇక్కడ చూడండి వేరియబుల్ ఇక్కడ ఏమి ఇచ్చాం, వేరియబుల్ ఏమి ఇచ్చాం, AMI ID ఇచ్చాం. కనమదంతా ఓకే, వేరియబుల్ ఒకటే చేంజ్ చేస్తాం, AMI ID ఒకటే చేంజ్ చేస్తాం. నెక్స్ట్ వేరియబుల్ ఫైల్లో డిఫాల్ట్ తీసుకోమని చెప్పేసి వేరియబుల్ పాస్ చేసాం. నౌ అప్లై -AUT auto -approve. వారం రోజులు ప్రజలు అనిపెట్టాడు. జస్ట్ రీఫ్రెష్ వన్స్, అట్లీస్ట్ 4 రోజులు చేయాలి. ఇప్పుడు చూడండి టెరాఫామ్ అనేది ఇప్పుడే జస్ట్ క్రియేట్ అయింది, సారీ వెంకట్ అనేది జస్ట్ ఇప్పుడే క్రియేట్ అయింది అనమాట. నెక్స్ట్ సేమ్ డిస్ట్రాయ్. మన కన్నవాడు నేర్చుకోవడం ఇద్దరికి ఇంకా రేపు పొద్దురికి కాదు ఉడకబెట్టడం నుంచి
ఓకే, ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్. అవుట్పుట్స్ రేపు పొద్దున్న చెప్తా. ఓకే, అవుట్పుట్స్ ఒకటి, నెక్స్ట్ టెరాఫామ్ స్టేట్ సారీ టెంట్ అన్టెంట్ లోకల్స్ ఒకటి ఉంటుంది. ఇంకొన్ని టాపిక్స్ ఉంటాయి, ఒక 4-5 టాపిక్స్ ఉంటాయి టెరాఫామ్లో. ఒక 3 days పడుతుంది. ఈ వీక్ టెరాఫామ్లోనే ఉంటాం. ఓకే, ఈ వీక్ ఇంకా మనకి రేపు ఎల్లుండ శుక్రవారం చెప్పుకొని శనివారం మీలో ఎవరో ఒకరు ఆ టాపిక్స్ క్రియేట్ చేద్దరు కానీ. ఓకేనా? హలో, అర్థం కాల. థర్స్డే నుంచి